ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే 5. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 81.75. నిన్నటి మీద 650 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తర్వాత అయితే బై 11 o'clock బాదాంని తిని ఫాస్ట్ని బ్రేక్ చేశాను. తర్వాత కాఫీ కూడా తాగేసాను అనమాట. ఈరోజు అయితే బై ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ఫుల్గా 3 liters వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్లనో ఏమో కానీ నాకు చిన్న చిన్న క్రేవింగ్స్ ఉంటాయి కదా, స్వీట్ క్రేవింగ్స్ లాంటివి, అలాంటివన్నీ తగ్గినాయి అనమాట. అండ్ లంచ్లోకి వచ్చేస్తే వైట్ రైస్, ముద్దపప్పు అండ్ అలానే ఎగ్ బుర్జీ అయితే తీసుకున్నా. కొంచెం నెయ్యి కూడా తిన్నాను. పర్ డేకి 1 to 2 tablespoons ఆఫ్ నెయ్యి మంచిదే కదా. సో తర్వాత 4:30కి అలాగా కోకోనట్ వాటర్ అయితే తాగేశాను. సో డిన్నర్లోకి యాజ్ యూజువల్ సజ్జ రొట్టి, వెజిటేబుల్ కర్రీ అండ్ ఈరోజు వెరైటీగా కొంచెం పెరుగులో పొడి కలుపుకొని తింటున్నాను అనమాట. దీన్ని మేము గురాయల పొడి అంటాము. మా సైడ్ మార్కెట్లో అవి దొరుకుతాయి అనమాట గురాయలు. వాటితో అయితే ఈ పొడి ప్రిపేర్ చేస్తారు. మీకు రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా హెల్తీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్